పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు. ఎవరు పేరు తీసుకోకుండా దయచేసి సభకు నమస్కారం పెట్టి మాట. ఈరోజు సభాధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి గారు, దాదాపు 2 సంవత్సరాల కింద ఆగస్టు 9, 2021 నాడు ఇదే ఇంద్రవెల్లిలో భారీ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత భారీ సభ నిర్వహించి ఆ సభ ద్వారా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజానికానికి ఒక సందేశం పంపించడం జరిగింది. ఆ సందేశం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ నొడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ రోజు సందేశం పంపి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లి ద్వారా శంకరామం పూరిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దాంతోపాటు ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే మేము విన్నపం ఆధీనం చేసినాం. మంత్రాల సభలు కూడా చేయడం జరిగింది. ఆ రోజు ఒకటే మాట చెప్పడం జరిగింది, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, అమాయకుల జిల్లా, అడవుల జిల్లా, ఈ జిల్లాకు ఆధీనం వెనుకబడి ఉందామని చెప్పడం జరిగింది. 20% బడ్జెట్ల రాష్ట్ర బడ్జెట్లో మాకు వచ్చే 5 సంవత్సరాలు కేటాయిస్తే తప్పకుండా ఈ జిల్లా కూడా మిగతా జిల్లాలతో పాటు సమానంగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ దినం వేదిక మీద ఇంద్రవెల్లి వేదికమే కానీ మంచాల వేదిక కానీ ఆ దినం మీరందరూ మాట ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ అందరికీ కోరేది ఒక్కటే, ఆ మాటలను పెట్టుకొని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఏదైతే గడిచిన 75 సంవత్సరాల అన్యాయం జరిగిందో ఈ జిల్లాకు న్యాయం చేయగలని కోరుతూ చేస్తున్న నమ్మకంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్తూ, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఆయన కూడా పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళందరూ ఆదినం కూడా ఉన్నారు, ఇలా ఈ రోజు ఉన్నారు. వీళ్ళందరికీ కోరేది ఒక్కటే, మా జిల్లా మీద దయ చూడండి, మా జిల్లాను కరుణించండి, మా జిల్లాను కాపాడండి. ఇప్పటిదాకా చేసిన వాగ్దానాలు ఇప్పుడు మాకు వాగ్దానాలు నిజం కావాలని కోరుకుంటూ తప్పకుండా నేను చేస్తామని నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ఆదివాసీ బిడ్డలకు అందరికీ రామ్ రామ్, సందర్గా రామ్ రామ్. జై కాంగ్రెస్, జై హింద్.